హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ప్రసాదం పులిహోర అండి. సూపర్ టేస్ట్ అండ్ గుడిలో దొరికే ప్రసాదం టేస్ట్తో ఇంట్లోనే ఒక్క పొడి వేసుకొని అదే టేస్ట్తో ఇంట్లోనే ఇలా చేసుకోండి. సూపర్ టేస్ట్గా వస్తుంది, అద్దరిపోద్దండి ఇది మాత్రం. అలాగే ఇది 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి పులిహోర చారు చేసుకొని 6 నెలల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. అనేది ఇన్స్టెంట్ పులిహోర అనమాట. ఇదైతే సూపర్ టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిద్దాం పదండి. ఫస్ట్ అయితే చింతపండుని తీసుకున్నాను. దీన్నైతే 2 సార్లు కడిగేసేసి వాటర్ వేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే మంచిగా నానిపోయింది చూడండి. ఇప్పుడు దీన్నైతే మంచిగా గుజ్జునైతే తీసేసుకుందాము. ఒక స్టైనర్ తీసుకొని దీంట్లోకి అయితే మొత్తం ఉడగొట్టేసుకొని గుజ్జునంతా తీసేసుకోవాలి. పల్సగా ఉండొద్దండి, ఇది తిక్కు గ్రేవీగా ఉంటేనే చారు మరిగించుకున్నప్పుడు తొందరగా అయిపోతుంది. అలాగే కొంచెం చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పల్చగా ఉంటే మాత్రం స్టోర్ కాదండి. సో మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇలా చిక్కగా ఉండాలి. మెయిన్ టిప్ ఇదే అనమాట. చూడండి, ఇంత తిక్కుగా ఉండాలి. ఇప్పుడు కొంచెం మరిగించుకుంటే ఇంకా కొంచెం తిక్కుగా అవుతుంది. ఇప్పుడైతే చారు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని దీంట్లోకి అయితే పచ్చిమిర్చినండి మీకు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాని ప్రకారం అయితే వేసుకోండి. నాకు దీనికైతే సరిపోతుందని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. ఇది జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్న పౌడర్ అనమాట. ఇది 1/2 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసాను కదా. ఇంకా ముందు కూడా యాడ్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను. నా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి, ఫుల్ వీడియో, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇవన్నీ వేసేసి మంచిగా మరిగించుకోవాలన్నమాట చారుని అయితే. చూడండి, ఇది స్పూన్ పెట్టడం వల్ల కొంచెం బయటకైతే పొంగకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఇది ఒక టిప్ అనుకోండి, ఎందుకంటే చాలా వరకు చూసాను నేను కూడా ఇలాగే. స్పూను పైన పెట్టడం వల్ల పొంగడం అయితే అసలు అది జరగదు. అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం కదా, సిమ్లో పెట్టినా కానీ అప్పుడప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా పైన స్పూన్ ఇలా పెట్టండి, కూడా పొంగదనమాట. చూడండి ఎంత తిక్కుగా ఎంత బాగుందో చూడండి. చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. సో స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి, టెంప్ట్ అయిపోతున్నట్టుగా ఉంది. అంత టేస్ట్గా వస్తుంది అనమాట. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బాక్స్లలోకి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అలాగే గుడిలో దొరికే ప్రసాదం అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా తినాలి అన్నంత ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది కదా. సో రెడీ అయిపోయిందండి చారు మాత్రం. చూడండి, ఇదైతే బాక్స్లో వేసుకొని ఇలా పెట్టాను. ఇప్పుడు చల్లారనిచ్చాను కదా. ఇది ఇలాగే స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పటికప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగే తాలింపు వేసేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఖచ్చితంగా అయితే 6 మంత్స్ పాటు అయితే నిల్వ కంపల్సరీ ఉంటుందండి. చూడండి, ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగైతే. ఇప్పుడైతే అన్నం ఉడికించుకున్నాను కదా. నేనైతే ఇప్పుడు కర్రీ అయితే ఏం చేయట్లేదండి, మొత్తం అన్నానికైతే ఇదే పులిహోర చేసేస్తున్నాను మా అందరికీ లంచ్లోకి అయితే. సో ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని అన్నం అయితే చల్లార పెట్టేసుకున్నాను కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాము. అంటే నిల్వ చేసుకునే అన్న వాళ్ళైతే మామూలుగా చారు మాత్రం మరిగించుకొని స్టోర్ చేసుకోండి. మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు తాలింపు వేసుకొని చారు కొంచెం మరిగించుకోవాలన్నమాట, అంతే. తాలింపు వేసి చారుని ఫ్రిడ్జ్లో పెడితే అసలు పెట్టకండి. ఓన్లీ చారు మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, అంతే. సో ఇప్పుడు మనం మళ్ళీ తాలింపు వేసుకోవాలి, అలాగే చారు యాడ్ చేసుకొని అన్నం కలిపేసుకోవడమే. ఇప్పుడైతే తాలింపు వేసుకున్నాను. నేనైతే శనగపప్పు, పల్లీలు, అలాగే ఎండుమిర్చి వేసి కొంచెం వేయించుకుంటున్నాను. జీడిపప్పు అయితే వేయట్లేదండి, మామూలుగా టెంపుల్ స్టైల్ పులిహోర అన్నాను కదా. సో అలాగే చేస్తున్నాను. టెంపుల్లో అయితే మామూలుగా మ్యాక్సిమం అయితే జీడిపప్పు వేయరు కదా. సో నేనైతే అలాగే చేస్తున్నాను. ఇలాగే చేసుకుంటాను నేను కూడా ఇంట్లోనైతే, ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను, అలాగే చూపిస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేగాక దీంట్లోకైతే పసుపుని వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లోకి అయితే చారుని యాడ్ చేసుకుందాము. మామూలుగా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైతే టైం ఉండదు కదా, ఇలా చారు మరిగించుకొని చారు చేసుకోవాలి, పులిహోర చేసుకోవాలంటే టైం అసలు వాళ్ళకి ఉండదు కదా. సో ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి, ఇన్స్టెంట్గా పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు. అదే టేస్ట్ అయితే ఉంటుందండి, టేస్ట్ అసలు ఏమీ మారదు. 100% గ్యారంటీ ఇస్తున్నానంటే టేస్ట్ మాత్రం అసలు ఏ మాత్రం మారదు. సో ఇలా చేసుకోండి. మీకు వీకెండ్ ఉన్నప్పుడు, లీవ్లో ఉన్నప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడైతే ఇలా చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు ఆఫీస్కి వెళ్ళాలనుకు టైం లేనప్పుడు ఇలా చేసేసుకొని తినేసేయండి. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే చారు అయితే దీంట్లోకి వేసేసుకున్నాను చూడండి. దీన్నైతే కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది.
ఇలా మరిగించేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై మరిగితే సరిపోతుంది, ఫ్రై అని కాదు మరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్నైతే మిగిలింది కదా, నేను అన్నానికి మొత్తం ఇదే లంచ్లో కేక్ కర్రీ చేయట్లేదు అన్నాను కదా, అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని పోపుకి వేసుకున్నాను. ఇది మిగిలింది కదా, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను నేనైతే. ఇదైతే కొంచెం మరిగాక ఇప్పుడు దీంట్లోకి అయితే మామూలుగా లో ఫ్లేమ్లో పెట్టే ఇది మరిగించుకుంటున్నానండి. మళ్ళీ ఇప్పుడు ఈ మరిగించే చారులోకి కొద్దిగా వేస్తున్నాను, మళ్ళీ రైస్లోకి కూడా వేస్తాము, అందుకే చూసుకుంటూ చెక్ చేసుకొని వేసుకోండి మీరు మాత్రం. ఇప్పుడు చూడండి, అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ మళ్ళీ చారులోకి కూడా యాడ్ చేశాను. ఇంకా మళ్ళీ ముందు కూడా చూపిస్తాను, అప్పుడే ఎక్కడ వేస్తాను అనేది ముందు కూడా చూపిస్తాను. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ వేసాను కదా, ఇప్పుడు కొంచెం మరిగిచ్చేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఆల్రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది, మంచిగా మరిగిందనమాట. దాన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అన్నం చల్లారబెట్టుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లారిపోయింది. దీంట్లోకి అయితే మళ్ళీ సాల్ట్ మళ్ళీ వేసానండి, సాల్ట్ అలాగే పసుపు, కొంచెం జీలకర్ర మెంతులు పొడి ఇప్పుడు మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసాను. అంటే మొత్తం అది హాఫ్ 1.5 జీలకర్ర మెంతుల పౌడర్ పట్టిందనమాట నాకైతే. సో అది వేసి కొంచెం ఆయిల్ వేసి అన్నానికైతే ఇలా పట్టించేసుకోవాలి ముందుగానైతే. ఇలా పట్టియడం వల్ల ఏంటి అంటే సాల్ట్ పసుపు కొంచెం కలర్ వస్తుంది, సాల్ట్ మంచిగా పడుతుంది. ఆయిల్ వేసి కలపడం వల్ల అన్నానికి మొత్తం స్ప్రెడ్ అయిపోయి కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా కలుపుతూ ఉంటానన్నమాట. ఇలా పట్టించుకుంటాను. సో ఇలా పట్టించేసి ఇప్పుడు చానైతే దీంట్లోకి వేసేసి అన్నానికి మొత్తం కలిపేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే వస్తుందండి, సూపర్గా వచ్చింది కలరు అండ్ టేస్ట్. టెంప్ట్ అయిపోయే విధంగా ఉందన్నమాట టేస్ట్ కూడా. పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారనమాట. సో అందరూ ఇలాగే చేసుకోండి, పులిహోర అంటే అందరికీ ఇంతే కదా, భలే ఇష్టం. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు నా ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఆల్ అండ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. చూడండి ఎంత బాగుందో, రెడీ అయిపోయింది పులిహోర అయితే. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, ఇప్పటివరకు నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే ముందుకు పోస్ట్ చేస్తుంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను నేనైతే. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.